హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాళ నేను రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే, కానీ అది కొత్తగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమో లేకపోతే ఆ నిర్ణయం ప్రభావం చూపించే ఏరియానో ఇది కాదు నేను ఇవాళ చెప్పబోయేది. జనరల్గా ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అనుకుంటారు. వాళ్ళ బడ్జెట్ తగినట్టుగా 10-12 లక్షల నుంచి మొదలైతే ₹1,00,00,000 వరకు చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అప్పర్ మిడిల్ క్లాస్. సో ఇవాళ నేను మిడిల్ క్లాస్ అనే దాన్ని మనం ఇప్పుడు నిర్వచించలేని పరిస్థితి. ఒకప్పుడు ఏంటంటే మిడిల్ క్లాసు మధ్యతరగతి వాళ్ళంటే వాళ్ళ నెల ఇన్కమ్ ఆ నెల ఖర్చులకు సరిపడా ఉండేవాళ్ళను మధ్యతరగతి వాళ్ళు అంటారు. ఎంతో కొంత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంపాదనలో ఒక 10-15% సేవింగ్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళని మధ్యతరగతి అని అనేవాళ్ళం జనరల్గా పాత తరంలో. కానీ ఇప్పుడు మధ్యతరగతిని కూడా మళ్ళీ స్ప్లిట్ చేసి అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ వేతన జీవులు అయి ఉంటారు, లేదంటే మిడిల్ లెవెల్ బిజినెస్ మ్యాన్ అయి ఉంటారు. సో వాళ్ళ ఖర్చులు పోను కొద్దిగా మిగుల్చుకొని పిల్లలకు మెరుగైన లైఫ్ ఇవ్వడానికి అని చెప్పి కొంత మెరుగైన ప్రయత్నాలు చేసే వాళ్ళని కొంత అప్పర్ మిడిల్ క్లాస్ కేటగిరీ ఇస్తాం. కొంతమంది ఇక బొటాబొటీగా వచ్చిన జీతం ఆ నెల మళ్ళీ ఫస్ట్ కోసం 20వ తారీఖు నుంచి వెయిట్ చేసే వేతన జీవులను మనం మిడిల్ క్లాస్ అని చెప్పి అనుకుంటున్నాం. యాజ్ పర్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను దాన్ని అట్లా నిర్వచించుకుంటున్నాను. మేబీ నిజమేనే అనుకుంటున్నాను నేను. రైట్, ఇది పక్కన పెడితే ప్లాట్లలో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అనుకుంటారు. సేమ్ టైం వాళ్ళు చాలామంది ఒక దగ్గర అట్రాక్ట్ అవుతుంటారు. ఏంటంటే బ్రోషర్ మీద లోన్ ఫెసిలిటీ అని పెడతారు. వాళ్ళు బ్యాంక్ లోన్ అవైలబుల్, లేదంటే లోన్ ఫెసిలిటీ అని పెడతారు. కానీ దాన్ని పూర్తిగా విశదీకరించి ఎవరు చెప్పకుండా ఏం చేస్తారు, వాళ్ళు ఆ బ్రోషర్ చూసి సదరు సంస్థను కానీ సదరు మార్కెటింగ్ టీమ్ని కానీ కాంటాక్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని వీటి కెపాసిటీ ఎంత, వెదర్ హీఈస్ ఏబుల్ టు పే ఫుల్ అమౌంట్ ఆర్ నాట్, దీన్ని ప్రధానంగా వాళ్ళు డిస్కస్ చేసి ఫుల్ కెపాసిటీ ఉంది అని అనుకున్నప్పుడు దానికి ఒక రకంగా రియాక్ట్ అవుతారు. ఫుల్ కెపాసిటీ లేదు అని అనుకున్నప్పుడు దానికి ఒక రకంగా రియాక్ట్ అవుతారు. కానీ ఆ కస్టమర్ వన్స్ లోన్ గురించి ఎంక్వైరీ చేశాడు అనుకోండి, దెన్ వాళ్ళ బిహేవియరే మారిపోతుంది. లోన్ మీద రాబోతున్నాడు, సో కొనే ఛాన్సెస్ వెరీ లెస్ అని చెప్పి ఫీల్ అవుతారు. అక్కడ నుంచి ఆ కస్టమర్ను కొద్దిగా నిర్లక్ష్యం చేయడం అట్లా స్టార్ట్ అవుతుంది. అయినా టెంప్ట్ చేస్తుంటారు, అక్కడ నుంచి తీసుకురండి, ఇక్కడ నుంచి తీసుకురండి, మీ ఫ్రెండ్స్ అడగండి, మంచి ఇన్వెస్ట్మెంట్, ఇట్లా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ బ్యాంక్ లోన్ గురించి మాత్రం డీటెయిల్స్ చెప్పరు. నేను ఇవాళ చెప్తాను. ఓపెన్ ప్లాట్లకు సంబంధించి లోన్ తీసుకోవడం అనేది నా ఉద్దేశంలో, నాకున్న అవగాహన ప్రకారం అది ఖచ్చితంగా అనవసరమైన చర్యనే. ఎందుకు అంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్లు వేసే ఏ ప్రాంతంలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ₹20,000 చదరపు గజం అమ్ముతున్నారు ఒక వెంచర్లో. ఆ వెంచరు హెచ్ఎండి ఏదైతే కొద్దిగా మెరుగైన వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ ఉండొచ్చు. డిటిసిపి కానీ రూరల్ ఏరియా అయితే కొద్దిగా తక్కువ ఉండొచ్చు. నాకున్న అవగాహన ప్రకారం ఒక డిటిసిపి వెంచర్కి వెళ్దాం. దాంట్లో 20,000 అమ్ముతున్నది. ఆ ప్రభుత్వ రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే దాన్ని బేస్ చేసుకొని స్టాంప్ డ్యూటీ తెలంగాణ అయితే 7.5% క్యాలిక్యులేట్ చేస్తారో, అది ఆ 20,000 మార్కెట్ ప్రైస్ ఉన్న దగ్గర 3,000 ఉంటుంది ప్రభుత్వ రేటు ప్రకారం. అంటే 3,000కు చదరపు గజం చొప్పున లెక్కగట్టి దానికి 7.5% స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇంకా దస్తావేజులకు వీటికి ఇంకొద్దిగా ఖర్చు అవుతుంది. సో ఇది ఓవరాల్గా. అయితే ఇప్పుడు మనం లోన్ కోసం బ్యాంకును అప్రోచ్ అవుతాం. బ్యాంకు వాళ్ళు ఏం చూస్తారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఆ ల్యాండ్ వాల్యూ ఏంటని చూస్తారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఏముంటుంది, గవర్నమెంట్ వాల్యూ ఉంటుంది. సో గవర్నమెంట్ వాల్యూ ఎంత, ఇప్పుడు మనకు నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, 20,000 చదరపు గజం ఉన్న ఒక ల్యాండ్ ఉంటే డిటిసిపి వెంచర్లో గవర్నమెంట్ వాల్యూ 2,500 నుంచి 3,000 ఉంటుంది. సో 3,000 ఉందనే అనుకుందాం, అప్పర్ హ్యాండ్ 3,000 అనుకుందాం. 3,000 మీద ఆ బ్యాంక్ ఎంత ఇస్తా ఉంటుంది లోను? ఒక బ్యాంకు 50% అంటది, ఒక బ్యాంకు 60% అంటది, ఒక బ్యాంకు 40% అంటది. అంటే ఎంత వచ్చింది? ₹3,000 50% ఇచ్చినా కూడా ₹1,500 వచ్చింది. చదరపు గజానికి ₹1,500 లోన్ వచ్చింది ప్లాట్ మీద, ఓపెన్ ప్లాట్ పర్చేస్కి. టోటల్గా మనం ఎంత పే చేస్తున్నాం ఆ డెవలపర్ సంస్థకి? 20,000 చదరపు గజం పే చేస్తున్నాం. 20,000లో మనకు వచ్చే లోన్ ఎంత? లెస్ దెన్ 10%, 1,500. అదే 150 గజాలు వేసుకో, 20,000 చొప్పున 150 గజాలంటే 30 లక్షలు. 30 లక్షల్లో నీకు వచ్చే లోన్ ఎంత? సింపుల్ 2.5 లక్షలు.
సో 2.5 లక్షల కోసం 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 2.5 లక్షలు లోనుకు పోవడం అనేది అవసరమా? పైగా బ్యాంకుల్లో ఇంకొక మతలం ఉంటుంది. ఓపెన్ ప్లాట్ మీద లోన్ ఇస్తే కొన్ని బ్యాంకులు ప్రీ క్లోజర్ ఛాన్స్ ఇవ్వవు. మేబీ కొన్ని ఇస్తుండొచ్చు, నాకు తెలిసినంత మటుకు ఏ బ్యాంకు ఇవ్వదని నేను అనుకుంటున్నాను. బట్ మేబీ ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ కొన్ని బ్యాంకులు అయితే ప్రీ క్లోజర్ ఛాన్స్ ఇవ్వవు. అంటే వాడు 5 సంవత్సరాలు పెడితే 5 సంవత్సరాలు అది కట్టుకుంటూనే ఉండాలి. అప్పట్లోగా నువ్వు రీసేల్ చేసుకోలేవు, ఇంకేం చేసుకోలేవు. దానికోసం ఇప్పుడు నీకు వచ్చే లోను ఓవరాల్ దాంట్లో లెస్ దెన్ 10% లోన్కి తీసుకొని ఓపెన్ ప్లాట్ల మీద అవసరమా? తర్వాత మరి ఏం చేయాలి? అట్లా షార్ట్ ఫాల్ అయినప్పుడు మనం అనుకున్న ఒక 20 లక్షల బడ్జెట్ అనుకున్నాం, ప్లాట్ నచ్చింది, లొకేషన్ నచ్చింది, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బాగున్నాయి సరౌండింగ్లో, ఆ డెవలపర్ కూడా బాగానే చేస్తున్నాడు ప్రాజెక్ట్ని. ఇవన్నీ ఉన్నప్పుడు తీసుకోవాలి కదా. మరి 10 లక్షల కోసం వెనకముందు అవుదామా అంటే ట్రై టు పూల్ ఫండ్స్. ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ అవసరమైతే కొంత తీసుకురావచ్చు, బంధువుల దగ్గర ఎక్కడి నుంచి తీసుకురావచ్చు కొన్ని, లేదంటే బ్యాంకులో ఏమైనా సేవింగ్స్ ఉంటే వాటిని రిలీజ్ చేసుకోవచ్చు, ఎఫ్డీలు అవి ఉంటాయి. సో అట్లా ఒక 5-6 లక్షలు పూల్ చేసుకుంటే లాస్ట్లో కొంత తక్కువ పడింది అనుకోండి, పిఎల్ తీసుకోవచ్చు, పర్సనల్ లోన్ తీసుకోవచ్చు ఇఫ్ ఎలిజిబిలిటీ ఉంటాయి. పర్సనల్ లోన్ దగ్గర ఏంటి తేడా అంటే ఇప్పుడు ప్లాట్ మీద ఇచ్చే లోన్కి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? కొన్ని బ్యాంకులు 6%, కొన్ని బ్యాంకులు 7% ఉంటాయి. 6 నుంచి 7 అనుకుందాం, 7 అప్పర్ మార్క్ వేసుకుందాం. సో పర్సనల్ లోన్కి వెళ్తే 9.5% నుంచి మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే 9.5% వస్తుంది. క్రెడిట్ స్కోర్ కొద్దిగా బాగాలేదు 12-13% దాకా వెళ్తుంది. సో యావరేజ్గా 10% తీసుకుందాం, పోనీ 11% తీసుకుందాం. ఇక్కడ 7% ఓపెన్ ప్లాట్ మీద తీసుకొని 5 ఏళ్ళు బ్లాక్ అయ్యే బదులు అక్కడ 4% పెరిగినా కూడా, 3-4% పెరిగినా కూడా పిఎల్కి వెళ్తే నీకు అమౌంట్ సర్దుబాటు అయితే 1-2 ఇయర్స్లో అది క్లోజ్ చేసేసుకోవచ్చు. అది క్లోజ్ చేసేసుకున్నామంటే యూ కెన్ ఎంజాయ్ లైఫ్. సో అదొక ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ తీసుకోకుండా ఉండడమే మేలు, మన బడ్జెట్లోనే తీసుకోవాలి. లేదు మనకు అన్ని నచ్చినాయి, కొంత హైయర్ ఎండ్ బడ్జెట్ అవుతుంది, అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ప్లాట్ మీద లోన్ తీసుకునే బదులు, ప్లాట్ బయింగ్ లోన్కి వెళ్ళే బదులు పర్సనల్ లోన్ తీసుకొని దాన్ని సమకూర్చుకొని చేసుకోవడం బెటర్. కొన్ని ఆప్షన్స్ మరి. ఇక ఇక్కడ ఇంకొక ఫ్లెక్సిబిలిటీ చెప్తాను నేను. దిస్ వన్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. నాకు వెరీ రీసెంట్గా తెలిసింది ఈ లాజిక్. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ వెంచర్లు కాకుండా కొన్ని విల్లా ప్రాజెక్టులు ఉంటాయి. అంటే విల్లా ప్రాజెక్టులు అంటే 150 గజాలు 200 గజాల్లో వాళ్ళే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి వేసి ఓపెన్ ఇవ్వడము, లేదు G+1 ఇవ్వడము, లేకపోతే డ్యూప్లెక్స్ కట్టివ్వడము, ఒక విల్లా కట్టివ్వడము, ఇట్లాంటి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. అలాంటి ప్రాజెక్టు మీద మనం లోన్కి వెళ్ళడం కొంత మనం దాన్ని వాడుకోవచ్చు. ఎలాగంటే ఓవరాల్గా ల్యాండ్ పర్చేస్ కమ్ హోమ్ లోన్కి అప్లై చేయాలి. ఆ సంస్థలు కూడా దానికి కోఆపరేట్ చేస్తాయి. ఆల్రెడీ టైఅప్ ఉన్న బ్యాంకులు ఉంటాయి, వాళ్ళ దగ్గర బ్యాంకుల్లో ఆ టైఅప్ ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా మనం దానికి అక్కడ మనం దేనికి వెళ్తున్నాం? హోమ్ లోన్కి వెళ్తున్నాం, కన్స్ట్రక్షన్లో హోమ్ కన్స్ట్రక్షన్కి వెళ్తున్నాం, హౌస్ కన్స్ట్రక్షన్కి వెళ్తున్నాం. కాబట్టి వాడు ఫస్ట్ ఫేజ్ ఏం రిలీజ్ చేస్తాడు? ల్యాండ్ పర్చేస్కి రిలీజ్ చేసేస్తాడు. తర్వాత నువ్వు ఏ ఫేజ్లో ఎంతెంత కడుతుంటే దాన్ని బేస్ చేసుకొని అది విడతలుగా నీకు రిలీజ్ చేస్తాడు ఆ కన్స్ట్రక్షన్ లోన్ కనుక వెళ్తే. దాన్ని వాడుకోవచ్చు. ఆ సంస్థలు కూడా సహకరిస్తాయి, ఆ డెవలపింగ్ సంస్థలు కూడా కొన్ని సహకరిస్తాయి. ఐ కేమ్ క్రాస్ వెరీ రీసెంట్గా ఒకటి షాద్ నగర్ తర్వాత బాలానగర్ అని ఉంటుంది. బాలానగర్ పక్కనే, అంటే పోలేపల్లి సెజ్ రావడానికంటే ముందు రైట్ సైడ్ ఉంటుంది. వాళ్ళు సమ్వేర్ అరౌండ్ 18,000 అట్లా పెట్టినట్టున్నారు స్క్వేర్ యార్డ్. అట్లాంటి విల్లా ప్రాజెక్టులో దే ఆర్ హెల్పింగ్. అంటే వాళ్ళే వీకెండ్ హోమ్ రిలీజ్ కన్స్ట్రక్ట్ చేస్తారు, మంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తారు. మనం వీకెండ్ స్పెండ్ చేసేయడానికి ఒక స్కోప్ అది ఉంటుంది. సేమ్ టైం కన్స్ట్రక్షన్ లోన్కి వెళ్తున్నాం కాబట్టి మనకు ఆ ప్లాట్ మీద లోన్ ఎక్కువ శాతం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒక ప్రాపర్టీ ఓన్ చేసుకోవాలన్న వారికి ఇది ఒక క్రైటీరియా, ఒక దారి. సో ఆ రకంగా ప్రయత్నం చేయొచ్చు. ఇది మంచిది. కాకపోతే ఇక్కడ సమస్యల్లో వాళ్ళకు సిబిల్ బాగుండాలి, లోన్ ఎలిజిబిలిటీ ఉండాలి. అప్పుడు అట్లాంటివి తీసుకుంటే మంచి అవుతుంది. నేను యాక్చువల్గా షాద్ నగర్ గురించి ఈ మధ్య నేను ఏ వీడియోలో కూడా చెప్పాను. షాద్ నగర్ రోడ్ అంటే బెంగళూరు హైవేకి సంబంధించి. బట్ ఈ ప్రాజెక్ట్ గురించి నాకు తెలిసినప్పుడు సడన్గా ఈ టాపిక్ మీద నాకు అది గుర్తొచ్చి చెప్తున్నాను. నేను అదే వేసుకోవాలని కాదు, జస్ట్ అది గుర్తొచ్చింది. బట్ అలాగని బెంగళూరు రూట్ తక్కువ అంటే నేను తక్కువేం కాదు. బెంగళూరు రూట్లో కూడా ఈ ఎయిర్పోర్ట్ కోసం ఇచ్చిన డెవలప్మెంటల్ దాంట్లో ఒక 2,000 ఎకరాల వరకు ఇంకా ఆ జిఎంఆర్ సంస్థ డెవలప్ చేయలేదు. దాంతో మనకు ఎయిర్పోర్ట్ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ మనకు తిమ్మాపూర్ దాకా ఏం పెద్దగా అభివృద్ధి కనపడవు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఆ ముచ్చింతల దగ్గర నుంచి అంతా వాళ్ళు పెద్ద బడా వాళ్ళు ఉన్నారు కదా, మై హోమ్ సంస్థలు లాంటి వాళ్ళు 1,000 ఎకరాలు వాళ్ళు చేసి పెట్టుకున్నారు. ఏ రకంగా ఉన్నారు అంత, కానీ ఓకే అది సో మేబీ ఆ కంపెనీ సైజ్ అలా పెరిగింది కాబట్టి చేసిండొచ్చు. 5,000 ఎకరాలకు పైగా ఏరియాలో ఉందంటారు. దాంట్లో ఏదో 150 ఎకరాలు ముచ్చిందల్ రామానుజ విగ్రహానికి సంబంధించి ఆశ్రమానికి కేటాయించినట్టున్నారు. సో వాళ్ళ చేతుల అట్లా పెద్ద సంస్థల చేతుల, అదే రకంగా కేసీపీ వాళ్ళ చేతిలో కూడా ఎక్కడో 200-300 ఎకరాలకు ఉన్నాయంట.
సో ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద ఎత్తున వాటిని బ్లాక్ చేయడం ఒకటి. తర్వాత దర్గా ఏరియాలో కూడా విపరీతంగా హైప్ వచ్చి ఎయిర్పోర్ట్ వల్ల పెద్ద పెద్ద ప్రైస్లు అమ్మారు. ఇప్పుడు అవి అక్కడ రీసేల్ కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. సో ఇట్లాంటి వల్ల కొంత కొత్తూరు దాకా బాగా డ్రాబ్యాక్ అనిపించేది. కానీ కొత్తూరు నుంచి మొదలు పెట్టుకుంటే కొత్తూరు తర్వాత నందిగామ, షాద్నగర్, ఆ తర్వాత బాలానగర్, ఆ తర్వాత పోలేపల్లి సెజ్, ఆ తర్వాత జడ్చర్ల ఏరియాలో ఈ మన ఏంటి బ్యాటరీ అమర్రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ దాని పక్కనే అది ఒక సెజు. అది ఎట్లా ఉంటుందంటే ట్రయాంగిల్. జడ్చర్ల దగ్గర మనం రైట్ తీసుకుంటే మహబూబ్ నగర్ వెళ్తాం 12-13 కిలోమీటర్స్. మళ్ళీ మహబూబ్ నగర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అది భూత్పూర్ వైపు మళ్ళీ వచ్చి బెంగళూరు హైవే కలుస్తుంది. మళ్ళీ భూత్పూర్ నుంచి మనం రిటర్న్ కనుక హైదరాబాద్ వైపు వస్తుంటే జడ్చర్లకు వస్తుంటుంది. సో అది త్రిభుజాకారంలో ఉండే ఒక సెజ్. ఆ సెజ్లో అమర్రాజా బ్యాటరీస్ అవుతుంది. వాళ్ళు లీథియం బ్యాటరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఒక దశలో ఈ గవర్నమెంట్ మారిన తర్వాత సహకరించడం లేదు, మేము వెనక్కి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చారు అమర్రాజా వాళ్ళు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది మాత్రం చాలా మందికి హైలైట్ అయింది. కానీ ఆ తర్వాత గవర్నమెంట్ దాన్ని ప్యాచప్ చేసింది, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించింది. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ నౌ. అది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. దీని మీద కూడా చాలా రకరకాల అపోహలు ఉన్నాయి. సో షాద్నగర్ రూట్ కూడా మనకు బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి తర్వాత ఈ మన కొత్తూరు వరకు కొద్దిగా డల్ అనిపిస్తుంటుంది. లెఫ్ట్ రైట్ కొన్ని పరిశ్రమలు ఉండడం, అదే రకంగా ఈ పెద్ద పెద్ద సంస్థల చేతిలో పెద్ద వేల ఎకరాలు ఉండిపోవడం వల్ల కొంత డల్ అనిపిస్తుంది. దానికి తోడు ఎయిర్పోర్ట్ పేరు మీద ఏర్పాటైన చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంతో ఇవాళ రీసేల్ చేయడానికి కూడా చాలా తనలాడుతున్న పరిస్థితి. కస్టమర్లు నాకు కూడా రీసేల్ ఎంక్వైరీస్ చాలా వస్తున్నాయి, మాదామి పెట్టండి అని పాపం. బట్ హౌ కెన్ ఐ డూ దట్? సో కొంతమంది తెలిసిన వాళ్ళకి మాత్రం రెఫరెన్సెస్ ఇస్తున్నాను. నాకు ఎవరైనా రీసేల్ కోసం అని వస్తే రెఫరెన్స్ ఇస్తున్నాను, బట్ ఇప్పటివరకు కనిపించలేదు. రీసేల్లో నేను ఇంతకుముందు ఒక సమస్యలు చెప్పాను. ఆ లోకల్ సిండికేట్ ఎట్లా డ్రామా ప్లే చేస్తాయో పాపం. ఒక అతన్ని నేను తీసుకెళ్లి చూపిస్తే వెంటనే ఆ ఏరియాలో ఉన్న లోకల్ వాడు వచ్చాడు. నేనేమనుకున్నానంటే మధ్యాహ్నం వరకు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, మధ్యాహ్నం తర్వాత ఉండరు, సాయంత్రం దొంగ. బట్ సాయంత్రం వెళ్ళినా కూడా వాళ్ళు బండి మీద వేసుకొని వచ్చాడు, కొత్త కారు కనపడగానే. సో రీసేల్ మాఫియా, సిండికేట్ మాఫియా చాలా ఘోరంగా ఉంది అక్కడ. ఈ లోకల్ అన్ఆర్గనైజ్డ్ రియల్ సెక్టర్ ఏజెంట్ల మాఫియా. సో అది పక్కన పెడితే, సో షాద్నగర్ రూట్లో మనకు ఇది కనిపిస్తుంది. షాద్నగర్ తర్వాత బాలానగర్ తర్వాత పోలేపల్లి సెజ్ తర్వాత జడ్చర్ల ఏరియాలో సెజ్. ఇవన్నీ వరుసగా డెవలప్మెంట్లు కనిపిస్తున్నాయి. ఆ ఏరియాలో విల్లా ప్రాజెక్టులు చాలా బాగా కనిపిస్తున్నాయి. రేట్లు కూడా బాగానే పెట్టారు. మళ్ళీ నేను తక్కువేం లేదు, 16-17 వేల నుంచి 20-25 వేల వరకు పెట్టారు కొన్ని పెద్ద సంస్థలు అయితే. సో ఓవరాల్గా అట్లా ఒకవేళ లోన్ వెళ్ళి ఓపెన్ ప్లాట్ అని అనుకుంటే మాత్రం విల్లా ప్రాజెక్టులో చూడండి. వాళ్ళతో మీరు ముందే అవగాహనకు మాట్లాడి కన్స్ట్రక్షన్ పేరు మీద హౌస్ కన్స్ట్రక్షన్కి వెళ్తున్నట్టుగా లోన్ అప్లై చేసుకొని మీరు ఆ ప్లాట్ని తీసుకొని ఆ తర్వాత మీరు కట్టిన తర్వాతనే వాడు రిలీజ్ చేస్తారు. కాబట్టి మీకు ఆ బర్డెన్ వెంటనే పడదు. ఒకవేళ కట్టడం లేట్ అయింది అనుకోండి, వాళ్ళతో బ్యాంక్ వాళ్ళు ఏది మాట్లాడితే దాని ప్రకారం రీపేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఓన్లీ ఓపెన్ ప్లాట్ల మీద అది డిటిసిపి అయినా హెచ్ఎండి అయినా లోన్కి వెళ్ళొద్దనే అభిప్రాయం, నా సలహా. సేమ్ టైం లోన్ తీసుకోవాల్సి వస్తే మాత్రం పర్సనల్ లోన్కి వెళ్ళండి, తక్కువ పర్సెంట్. అది కూడా మీకు ఓవరాల్ బడ్జెట్లో ఒక 20% వరకు తక్కువ పడింది అనుకోండి, ఆ పర్సనల్ లోన్కి వెళ్ళి ప్రయత్నం చేయొచ్చు. లేదు అంటే మీకున్న బడ్జెట్లోనే సర్దుకోండి, ఫుల్ అమౌంట్ పే చేసి లోన్ ప్లాట్ కొనుక్కోండి. దాన్ని కూడా ఒక అన్ని బేరేజ్ వేసుకోండి. ఆ ప్లాట్ డెవలపర్ చేసిన సంస్థ బాగుందా, దానికి ట్రాక్ రికార్డ్ ఏంది, ట్రాక్ రికార్డ్తో పాటు వాళ్ళు గతంలో చేసిన వెంచర్లలో రీసేల్కు సహకరిస్తున్నారా, లేకపోతే రీసేల్కి వెళ్ళినప్పుడు మేమే తక్కువకి ఇస్తామని చెప్పి రీసేల్కి వెళ్ళిన వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారా కస్టమర్లను, ఇలాంటి పెద్ద సంస్థలు చేస్తాయి. సో అట్లా ఇబ్బంది పెడుతున్నారా, డెవలపర్ ఎంతవరకు సహకరిస్తున్నాడో రీసేల్కి అది కనుక్కోవాలి. డెవలపర్ చెప్పిన పని ఆ ప్రాజెక్ట్లో పూర్తి చేశాడా కనుక్కోవాలి. ఆ తర్వాత సరౌండింగ్ డెవలప్మెంట్స్ కనుక్కోవాలి, రోడ్డు కనెక్టివిటీ కనుక్కోవాలి. ఇంకా ఏదైనా అభివృద్ధి పథకాలు వస్తే దానికి పాసిబిలిటీస్ కనుక్కోవాలి. కొద్దిగా అపోహలకు పోకుండా రియలిస్టిక్గా ఆలోచించాలి, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. లోను మాత్రం 20% కంటే ఎక్కువ తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది కూడా ప్లాట్ పర్చేజ్ లోన్ కాకుండా పర్సనల్ లోన్ తీసుకొని వీళ్ళని తొందరగా క్లోజ్ చేసుకోవడం ఉత్తమమని నా అభిప్రాయం. అదే రకంగా ఒకవేళ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తే మాత్రం విల్లా ప్లాట్లలో తీసుకోండి. కన్స్ట్రక్షన్ పేరు మీద, హౌస్ కన్స్ట్రక్షన్ పేరు మీద తీసుకుంటే అది మీకు కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉండే అవకాశం ఉంది. ఇది నేను అబ్జర్వ్ చేసినందుకు చాలా కీలకమైన అంశంగా కనిపించింది. సో ఈ మధ్యతరగతి వారికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే భూముల మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో తమ భవిష్యత్ తరాల కోసం, అంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసమో లేకపోతే పిల్లల పెళ్లిల కోసమో ఒక 10 ఏళ్ల తర్వాత మనకి ఇది ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ఆ టైంకు అమ్ముకోగలగాలి. ఇక్కడ ఇంకోటి చెప్తాను, నేను పెద్ద పెద్ద సంస్థల్లో ప్లాట్లు కొంటే మాత్రం మీరు రీసేల్కి చాలా ఇబ్బంది పడతారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. పెద్ద సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళు 50 ఎకరాల నుంచి పైనే 100 ఎకరాలు, 150, 200 ఎకరాలు వేస్తారు. అవి ఒక 70% సేల్ అయిందంటే దాని మీద నెగ్లిజెన్స్ పడిపోతుంది. కొన్ని నేను పేరు చెప్తే బాగుండదు కానీ కొన్ని సంస్థలు అయితే 10-15 ఏళ్ల కింద వేసినవి ఇవాళ నేను వెళ్తే వాళ్ళు వేసిన రోడ్ల మీద 40 ఫీట్ల రోడ్లు అని చెప్పి ఆ రోజు అమ్ముకున్నారు.
పెద్ద పెద్ద చెట్లు మొలిసినాయి ఆ రోడ్ల మీద. అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి దాని మీద మరి రీసేల్ ఎట్లా అమ్ముకుంటారు? కష్టం కదా. ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టేదే మన అవసరాలకు వచ్చినప్పుడు స్వల్ప వ్యవధిలో, అంటే ఒక 6 నెలల వ్యవధిలో అమ్ముకునే పరిస్థితి ఉండాలి. వెంటనే అమ్ముకుంటామంటే ఎవరైనా అడ్డికి పౌసరు కొంటారు కాబట్టి అది మనకు నష్టమే. అట్లా కాకుండా సర్కిల్లో చెప్పినప్పుడు ఒక పలానా దగ్గర ఉంది తీసుకోవాలి అన్నప్పుడు అది మెల్లిగా ఒక ఓవర్ ద పీరియడ్ 6 నెలల్లో మనకు రీజనబుల్ ప్రైస్కి వెళ్ళాలి. అలాంటి చోట కొనుక్కోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద దానిలో కొనుక్కుంటే ఏమవుతుంది, వాడు 30% సేల్ కాగానే వదిలేస్తాడు. రేపు పొద్దున మీరు 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సంస్థకు సంబంధించిన వాడో, లేకపోతే గతంలో ఆ సంస్థతో పనిచేసిన వాడో, లేకపోతే లోకల్గా రియల్ ఎస్టేట్ ఏజెంటో ఇంకో ఎవడో మెల్లిగా ఇన్వాల్వ్ అవుతాడు. వాడికి సంబంధించిన వివరాలు చెప్పకుండా వీడు కొన్నప్పటి రేటును వాడు అప్పుడు ఆఫర్ చేస్తాడు. ఇంత 10,000కి దొరుకుతుంది అంటాడు, వాడు 20,000కి అమ్మాలనుకుంటాడు. పాపం వాడు 10,000కి కొన్నప్పుడు 10 ఏళ్ల తర్వాత కనీసం ఒక డబల్ అన్న అమ్ముకోవాలనుకుంటారు కదా. వెళ్ళేసరికి అక్కడ 10 ఏళ్ల కింద ఉన్న ప్రైస్కే నీకు నేను డెవలపర్ నుంచి ఇప్పిస్తా అంటాడు. ఫినిష్, వాడు పాయిజన్ అయిపోతాడు. మరి ఈ కష్టపడి కొన్నవాడు వీని పరిస్థితి ఏం కావాలి? హార్డ్ అండ్ మనీ దాంట్లో పెట్టుబడి పెట్టినవాడు వీని పరిస్థితి ఏం కావాలి? అందుకే పెద్ద సంస్థల్లో ఇది పెద్ద ప్రమాదం. రీసేల్ చాలా చాలా ప్రమాదం. చాలా చాలా వాళ్ళు సహకరించరు. ఎందుకంటే పెద్ద సంస్థల్లో కస్టమర్లు వేలల్లో ఉంటారు, అదే రకంగా మార్కెటింగ్ టీము వేలల్లో ఉంటారు. మార్కెటింగ్ టీంలో ఒక కస్టమర్కు ఒక మార్కెటింగ్ టీం పర్సన్ చెప్పింది ఇంకో కస్టమర్కు ఇంకో మార్కెటింగ్ టీం చెప్పరు. సో ఏ డెవలపర్ ఇది ఒరిజినల్ అష్యూరెన్స్ అని నమ్మాలి? ఏ పాయింట్ పెట్టుకొని ఒకవేళ ఇబ్బందులు వస్తే ఈ కస్టమర్ వెళ్ళి వాళ్ళ ఓనర్ని అడగాలి, ఆ డెవలపర్ని అడగాలి? పెద్ద పెద్ద సంస్థల్లో సాధ్యమేనా? 1000 మంది కస్టమర్లు ఉన్నప్పుడు 2-3 కస్టమర్లు పోయి అడిగితే వాళ్ళు రెస్పాండ్ అవుతారా? అలాగని న్యాయ పోరాటానికి వెళ్ళి వీధి పోరాటానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? సైలెంట్గా మౌనంగా ఉండేవాళ్ళు చాలామంది కదా. చాలామంది ఇబ్బంది పడతారు కదా. అదే చిన్న చిన్న వెంచర్లలో వేసుకుంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాల వరకు ఉన్న వాటిలో తీసుకుంటే తక్కువ మంది కస్టమర్లు ఉంటారు. తక్కువ మంది కస్టమర్లు ఉన్నప్పుడు మీ వాయిస్ ఆ డెవలపర్ దగ్గర రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైం మీరు ఏదైనా మేము ఆందోళన చేస్తాం అది అంటే వాళ్ళు కూడా భయపడి ఏదైనా పెండింగ్ ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ప్లాట్ మెయింటెనెన్స్ కూడా స్కోప్ ఉంటుంది. నేను ఇందాక ఒక పర్సన్ చెప్తున్నాను, వాళ్ళకు ఫస్ట్ చూపించినప్పుడు ఒక దగ్గర చూపించారట, తిరిగి లోపలికి ఎక్కడో ఇచ్చారట ప్లాట్ అలాట్మెంట్. పెద్ద సంస్థల్లో ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రుణం విషయంలో మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. దట్ ఈస్ వై మేకింగ్ దిస్ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైనట్టుంది. దయచేసి మొత్తం చూసిన వారికి మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టు. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.